1, 2, 3 వచనాలను మాత్రమే ఈరోజు ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రము నాయన. ఈ పునరుత్థాన దినమందు నీ మందిరావరంలో చేరి నేను స్తుతించి ఆరాధించి ఘనపరుచుకునే భాగ్యమును మాకిచ్చిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సజీవు లెక్కలో ఉంచినావు, ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు కూడా నీకు స్తోత్రము నాయన. నీ మందిరావరంలో ఉత్సహించి ఆనందించి ఆరాధించి ఘనపరుచుకునే కృపనిచ్చినందుకు కూడా స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డించుము ప్రభువా. మానవ స్వరాన్ని మరుగు చేసి దైవికమైనటువంటి స్వరముతో మీరు మాట్లాడి రబ్బూనిగా దిగివచ్చి మీరు మాతో ముచ్చటించుమని, నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము నా తండ్రి. హల్లెలూయా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే దీని యొక్క టైటిల్ నెబుకద్నెజరు రాజు యొక్క ప్రకటన. నెబుకద్నెజరు రాజు యొక్క ప్రకటన. ఏ ప్రకటన చేస్తున్నాడు అని అంటే, బబులోను దేశంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ ఒక విన్నపాన్ని విన్నవిస్తూ ఉన్నాడు, ఒక ప్రకటనను తెలియచేస్తూ ఉన్నాడు. దేశంలో ఏదో ఒక పని చేయాలి అని, లేకపోతే ఏదో ఒకటి శాసించాలని ప్రకటన చేయడం లేదు, కానీ నిజదేవుని నామాన్ని గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమిటా ప్రకటన అని మనం ఆలోచన చేస్తే 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించుచు సకల జనులను దేశస్థులను ఆయా భాషలు మాట్లాడు వారిని ఇలా మాట్లాడు వారిని కాదు, మాట్లాడు వారికిని. ఎవరెవరికి? లోకమంతటా నివసించు జనులకును, రెండవది దేశస్థులకును, ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చుచున్నాడు, ఏమని తెలియచేస్తూ ఉన్నాడు అని అంటే, ఆయన అంటున్నటువంటి మాట, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అని అంటున్నాడు. ఈ మాటను ఋతు గ్రంథంలో కూడా బోయాజు పలుకుతున్నటువంటి మాటలను మనము వింటాము. ఈ మాటలు ఎంతగానో ప్రజలకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అనేటువంటి సంభాషణ ఎవరు సంబోధిస్తున్నారంటే, ఒక రాజు సంబోధిస్తూ ఉన్నాడు. ఆ ప్రజలకు క్షేమము కలగాలి అంటే రాజు ధారాళమైన మనస్సు కలిగి ఉండాలి. ఆ ప్రజలకు క్షేమము కలిగి ఉండాలి అని అంటే ఆ రాజ్యంలో ఏ కొరత లేకుండా ఉండాలి. ఆ ప్రజలకు క్షేమము కలిగి ఉండాలి అంటే ప్రతి అవసరతను రాజు తీర్చువాడై ఉండాలి. అంతేకాని మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అని వదిలేయకూడదు. దాన్ని ఆ మాటను అని వదిలేశారు అంటే, ఆ మాటను అని వదిలిపెట్టాడంటే ప్రజలు ఊరుకోరు. మాకు ఏ క్షేమాన్ని కలిగించావని, నువ్వు క్షేమము కలుగునుగాక అని ఆశీర్వదించావు అని ప్రశ్నను వేస్తారు. అదే రీతిగా
ఇక్కడ నెబుకద్నెజరు రాజు బబులోను దేశములో ఉన్నటువంటి లోకమంతటా నివసిస్తూ ఉన్నటువంటి జనులకు, ఆయా దేశస్థులకు, ఆయా భాషలు మాట్లాడు వారికి అందరికీ చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, మీకు క్షేమము కలుగునుగాక, మీకు ఆశీర్వాదము కలుగునుగాక, మీకు దీవెనలు కలుగునుగాక, మీకు మేళ్ళు కలుగునుగాక అని ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక మానవుల పరిపాలన చేస్తున్నటువంటి రాజు ఆ మాటను పలికాడు అని అంటే, మనలందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త మనకు ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చాడంటే ఎంతో క్షేమం. ఆలోచన చేయండి. ఒక మానవుడు క్షేమాన్ని ఇచ్చాడంటే అది కొద్ది వరకే. ఒక రాజు క్షేమాన్ని ఇచ్చాడంటే అది కొద్ది వరకే. కానీ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మనకు క్షేమాన్ని ఇచ్చాడంటే అది శాశ్వతమైనది, అది అశాశ్వతము కాదు, అది కొద్దిగా కాదు, అది సగముగా కాదు. నా గిన్నె నిండి పొర్లి ప్రవహిస్తూ ఉందని దావీదు కీర్తనాకారుడు సంబోధిస్తూ ఉన్నారు. ఏమని అంటే, ఆయన నన్ను ఆశీర్వదించగా, ఆయన నన్ను దీవించగా, ఆయన నన్ను అభిషేకించగా, ఆయన నన్ను ఆశీర్వదించినప్పుడు నా ఆశీర్వాదం ఏ విధముగా ఉందంట, గిన్నె నిండి పొర్లి ప్రవహించే రీతిగా ఉంది. గిన్నె సగానికి ఆశీర్వదించలేదు. రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ప్రవక్త శిష్యులలో ఉన్నటువంటి ఒక ప్రవక్త శిష్యుడు చనిపోయిన తర్వాత ఆ శిష్యుని భార్య ప్రవక్త దగ్గరికి వచ్చి, దైవజనుడి దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతుంది. నా కుటుంబం అప్పుల సమస్య చేత బాధపడుతూ ఉంది, నా కుటుంబం అప్పుల సమస్యల నుంచి విడుదల పొందుకోలేకపోతున్నాము, అప్పుల భార్య నుంచి విడిపించడానికి అప్పులు ఇచ్చినటువంటి వారు నా ఇంటి మీదకి వచ్చి, అప్పులు ఇచ్చినటువంటి యజమానులు వచ్చి, నీ 2 కుమారులను నీ అప్పు నిమిత్తము దాసులుగా నేను తీసుకొని వెళ్ళిపోతాను అని అంటున్నారయ్యా. నాకుండేది 2 కుమారులే, నాకుండేది కుమారులే. ఆ కుమారులు కూడా తీసుకొని వెళ్ళిపోతే నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అని నీ దగ్గర ఒక శిష్యరికాన్ని చేశాడు కదా, నీ దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు కదా, నీ దగ్గర దేవుని యందలి భయభక్తులు నేర్చుకున్నాడు కదా, దేవుని మార్గంలో నడిచాడు కదా, మరి అందు నిమిత్తమే నీ శిష్యుడిగా ఉన్నాడు కనుక నీవు మాకు ఒక యజమానుడుగా, నీవు మాకు ఒక కాపరిగా, నీవు మాకు దుడ్డుకర్రగా, నీవు మాకు ఒక పెద్ద దిక్కుగా ఉన్నావు కనుక మా సమస్యను నీ దగ్గర విన్నవించుకుంటున్నాను. నాకు అప్పులు చాలా ఉన్నాయి, కానీ అప్పులు తీర్చడానికి నాకు ఏ ఉపాధి లేదు, నాకు ఏ ఉపాధి లేదు. అప్పుడు వెంటనే దైవజనుడు అంటాడు, నీ ఇంటిలో ఏమి ఉంది అని అంటున్నాడు. నీ ఇంటిలో ఏమి ఉంది అని అన్నప్పుడు ఆమె అంటుంది, ఆ విధవరాలు అంటుంది, ప్రవక్త శిష్యుని భార్య అంటుంది, ఏమంటుందంటే, నా ఇంటిలో ఒక నూనె కుండ మాత్రమే ఉంది అన్నట్టు. నా ఇంటిలో ఒక నూనె కుండ మాత్రమే ఉందయ్యా, ఇంకా ఏమీ లేదు. నా ఇంటిలో పాత్రలన్నీ వెళ్ళిపోయాయి, సోఫాలన్నీ వెళ్ళిపోయాయి, మంచాలన్నీ వెళ్ళిపోయాయి, మంచి మంచి విలువైన సామాగ్రి అంతా వెళ్ళిపోయింది, మంచి విలువైన ఆభరణాలు వెళ్ళిపోయినాయి. ఆయన సంపాదించినటువంటిది కొద్దిగా స్థలాలు కానివ్వండి, అవి కానివ్వండి, అవి వెళ్ళిపోయినాయి అప్పులకి. ఆయన అనారోగ్య పరిస్థితికి కొద్దిగా డబ్బు అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు చివరికి ఏమి మిగిలింది తెలుసా? వంట రూములో ఒక చిన్న కుండలో కొంచెము నూనె మాత్రమే ఉంది, కొంచెము నూనె మాత్రమే ఉందయ్యా, ఇంకా నా దగ్గర ఏమీ లేదు. వెంటనే నా దైవజనుడు అంటున్నాడు, అమ్మా నీవు వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నిటినీ సేకరించి నీవు నీ కుమారులు వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళకున్నటువంటి ఖాళీ పాత్రలన్నీ మీరు ఇప్పించుకొని, అరువు ఇప్పించుకొని నీ ఇంటిలో పెట్టుకొని, వరుస క్రమంలో నీ ఇంటిలో పెట్టుకొని, గది తలుపులు వేసుకొని, నీ కుండల్లో ఉండేటువంటి నూనెను తీసి
ఆ ప్రతి ఒక్క కుండలో పోసుకుంటూ నువ్వు వెళ్ళినట్లయితే దేవుడు నీ ఎడల కృప చూపుతాడు, దేవుడు నీ ఎడల దయ చూపుతాడు, దేవుడు నీ సమస్యను తీర్చగలుగుతాడు. కనుక నీవు వెళ్ళి ఆ పని చెయ్యి, నీవు వెళ్ళి అరువు తెచ్చుకో, నీవు వెళ్ళి గది తలుపులు వేసుకొని హృదయపూర్వకంగా నువ్వు ఆ పని చేసినట్లయితే అని అన్నప్పుడు వెంటనే ఆ తల్లి కుమారులు వెళ్ళి వీధి వీధికి వెళ్ళి వట్టి ఖాళీ పాత్రలను అన్నిటినీ సేకరించారు. అన్నిటినీ సేకరించిన తర్వాత అన్నీ తీసుకొని వచ్చి ఆ గదిలో వరుస క్రమంలో తల్లి కొడుకులు పెట్టిన తర్వాత ఉన్న చిన్న కుండలో ఉన్నటువంటి నూనెను తీసి, బాగా వినండి, నూనెను తీసి ఎంత ఉంది అంటుంది ఆమె? కొద్దిగా ఉంది అంటుంది. 1 కేజీ అని చెప్పలేదు ఆమె, 1 లీటర్ అని చెప్పలేదు ఆమె, కొద్దిగా ఉంది అని చెప్తా ఉంది. ఆ కుండలో కొద్దిగా నూనె మాత్రమే ఉంది అని చెప్తుంది. ఆ కొద్ది నూనెను 1 కుండలోకి పోసింది, 1 కుండలోకి పోసింది. జ్ఞాపకం చేసుకోండి, ఈ కుండలో నూనె అయిపోలేదు, కొద్ది నూనె కుండలన్నిటినీ నింపింది. కుండలనన్నిటినీ, గదిలో ఉన్న కుండలనన్నిటినీ నింపింది. గది తలుపులు వేసింది. కుండలన్నీ, పాత్రలన్నీ అయిపోయిన తర్వాత చిట్ట చివరి పాత్రకు వచ్చేసరికి ఆ చిట్ట చివరి పాత్రలకి ఆ నూనెను ఒలిపినప్పుడు, ఆ నూనెను వంపినప్పుడు పై ఉన్నటువంటి నూనె కుండలో కూడా నూనె అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా? ఆ తల్లి కుమారులు, అయ్యా మేము ఈ పాత్రలో అంతా నూనె పోసాము, మాకున్న కుండల్లో ఉన్న కొద్దిగా నూనెతో ఈ కుండలకు అన్నిటికీ ఒక్కొక్క చుక్క వేసామయ్యా, ఆ ఖాళీ పాత్రలో ఒక్కొక్క చుక్క వేసామయ్యా. ఆ ప్రవక్త మాకు చెప్పాడు, చెప్పిన దాన్ని మేము చేశాం నా తండ్రి, నువ్వు ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదించు. నిజముగా ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నిన్నటి దిన హైదరాబాద్ ప్రాంతంలో మా అమ్మాయి పక్కన ఉన్నటువంటి ఒక ఆంటీ గారు ఉన్నారు. ఆ అమ్మాయి ఇట్లా పక్కనే ఉన్నారు. అమ్మాయి కొద్దిగా సపోర్టుగా ఉంటారు. ఒకసారి ఇంటికి రమ్మని ఆహ్వానించినప్పుడు నిన్నటి దినాన్న 2 గంటలకు నేను ప్రయాణమై రావాలి, 1 గంటకు వెళ్ళి ఆమెను దర్శించాను. వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత మొక్కలన్నీ చాలా పెట్టింది. ఇంటి నిండా మొక్కలే ఉన్నాయి, ఎక్కడ చూసినా కాళ్ళు పెట్టడానికి కూడా లేదు. అన్ని మొక్కలు పెంచింది ఆమె. ఫారెన్ నుంచి అన్ని మొక్కలు తీసుకొని వచ్చి అన్ని పెంచుకున్నారు. ఆంటీ మీకు మొక్కలంటే చాలా ఇష్టం కదా అన్నాను. అవునమ్మా అని అనేది. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు అంటే పలాని ప్రాంతం నుంచి పలాని ప్రాంతం నుంచి పలాని ప్రాంతం నుంచి తీసుకొని వచ్చాము అని చెప్పింది. చెప్పిన తర్వాత నిజంగా ఆ ప్రాంతం నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఈ ప్రాంతపు వాతావరణానికి అక్కడ వాతావరణానికి సెట్ అయినాయా ఇవి అని అన్నాను. అంటే ఆ తల్లి చెప్పిన మాట, ఆ తల్లి ఏమని చెప్పిందంటే, ఈ మొక్కను నాటుతున్నప్పుడంతా ప్రభువా వీటికి జీవం పోయి, ఏమంట ప్రభువా వీటికి జీవం పోయి. నిజంగా ఆమె నుంచి ఆ పదం నేను నేర్చుకున్నా. నిన్న మనము మొక్కను నాటినప్పుడు, విత్తనము విత్తినప్పుడు, నీళ్లు పోసినప్పుడు, నార నాటినప్పుడు, మందు చల్లినప్పుడు మనం ఈ ప్రార్థన చేస్తున్నామా? ఆ తల్లి కేవలము కొమ్మలు తీసుకొని వచ్చినప్పుడు, మొక్కలు తీసుకొని వచ్చినప్పుడు, ప్రతి కుండీలో వేసినప్పుడంతా, ఆ నీరు పోసినప్పుడంతా ఆమె దేవుని నామంలో ప్రార్థన చేసిందంట. ఏమని ప్రార్థన చేసిందంట? వీటికి జీవము పోయినైనా. జీవం పోయి అంటే ఇవి బ్రతకాలి, ఇవి బ్రతకాలి, అక్కడి నుంచి తీసుకొని వచ్చాను, వీటికి జీవము పోయి అని ప్రార్థన చేసిందంట. కేవలము ఒక మొక్క కోసము జీవము పోయి అని ప్రార్థన చేసిందంటే, ఈ తల్లి ఆ కుటుంబంలో ఉన్న అప్పులు తీర్చబడాలి అంటే, ఆ కుటుంబంలో ఉన్న సమస్యలు తీర్చబడాలి అంటే, ఆ కుటుంబంలో ఉన్న నూనెను ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
పోస్తూ ఉండేటప్పుడు, నేరుగా పోస్తూ ఉండేటప్పుడు కుండలు ఖాళీగా ఉంటే ఆమెకి ఆశ్చర్యం అనిపించదు. ఆమెకి ఆశ్చర్యం అని అనిపించదు, అద్భుతం అనిపించదు. ఏమి జరిగింటుంది? వింత. ఆ వింతను చూసినటువంటి ఆమె ఎంత ఆసక్తితో ఆ పని చేసి ఉంటుంది. మన కుటుంబంలో మనం ఆశీర్వాదాన్ని పొందుకున్నామంటే ఇంకా మెరుగైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి తాపత్రయపడతాము. అదే రీతిగా ఈ తల్లి కూడా నేరుగా ఒక్కొక్క చుక్క పోసుకుంటూ కుండలు వెళ్ళిపోయిండదండి. ఈ కుండను పోసింది, ఫస్ట్ కుండను పోసింది. పోసిన వెంటనే జరిగిన అద్భుతం ఏమంటే ఆ కుండ భర్తీ అయి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుండ అంచుల మట్టుకు నిండిపోయి ఉంటుంది. ఆ ఆశ్చర్యాన్ని చూసినటువంటి ఆ తల్లి, ఆ ఆశ్చర్యాన్ని చూసినటువంటి ఆ బిడ్డలు అత్యాసక్తితో ఆనందభరితులై మరి ఎక్కువ కుండల్లోకి పోయడానికి ప్రయత్నం చేసింటారు. ఈ కుండలో ఆశ్చర్యాన్ని చూడకపోయింటే, మొదటి కుండలో ఆశ్చర్యాన్ని చూడకపోయింటే, మొదటి కుండలో అద్భుతాన్ని చూడకపోయింటే మిగతా కుండల్లోకి ఆసక్తితో ఆ నూనెను పోసేవారు కాదు. ఈ కుండలు నిండుతున్నాయి, పైన పోస్తున్నటువంటి కుండలో నూనె తరిగిపోలేదు. చివరి కుండకు వచ్చిన తర్వాత చివరి కుండ నిండిపోయింది, పైన కుండ ఖాళీ అయిపోయింది. అంటే దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? విశ్వాసముతో దేవుని సన్నిధులను మోకరించినప్పుడు, విశ్వాసముతో ఆ పని చేసినప్పుడు, నమ్మకముతో దేవుని దగ్గర కొనియాడినప్పుడు, నమ్మకముతో దేవుణ్ణి స్తుతించినప్పుడు. ఇక్కడ ఆరాధన చేస్తారు చాలామంది, చేయాలంటే చేస్తారు, నిలబడాలంటే నిలబడతారు, పెదవి విప్పాలంటే విప్పుతారు. మీరు హృదయపూర్వకంగా ఆరాధించడం లేదు. నువ్వు స్తుతి చేస్తే నీ కష్టము దూరం అయిపోతుంది. నువ్వు ఎంత దేవుణ్ణి స్తుతిస్తావో, ఎంత దేవుణ్ణి ఆరాధన చేస్తావో, హృదయపూర్వకంగా నమ్మకముతో దేవుని మీద పూర్తిగా ఆనుకొని నువ్వు ఆరాధన చేస్తావో, దేవుని మీద పూర్తిగా విశ్వసించి నువ్వు ఆరాధన చేస్తావో, హృదయపూర్వకమైనటువంటి ఆరాధన నీ జీవితంలో ఉన్న కష్టాన్ని, బాధను, కన్నీటిని, వ్యసనాన్ని, దుఃఖాన్ని, రోగాన్ని, సమస్తాన్ని దూరపరుస్తుంది. హృదయపూర్వకంగా ఆరాధన చేయడం లేదు. నిలబడ్డానంటే నిలబడ్డాను, చెయ్యి ఎత్తానంటే ఎత్తాను, పెదవి విప్పానంటే విప్పాను. దేవుడు చూస్తుంది నీ చెయ్యి కాదు, దేవుడు చూస్తుంది నీ పెదవులు కాదు, దేవుడు చూస్తుంది నీ పాట కాదు, వింటుంది నీ పాట కాదు, నీ హృదయాంతరంగ లోతులలో నుంచి వచ్చినటువంటి ఆరాధనను చూస్తున్నాడు దేవుడు. నీ హృదయాంతరంగ లోతులలో నుంచి విశ్వాసముతో చేస్తున్నావా, నమ్మకంతో చేస్తున్నావా, పట్టుదలతో చేస్తున్నావా, ఇష్టపూర్వకంగా చేస్తున్నావా, హృదయపూర్వకంగా చేస్తున్నావా అనేది దేవుడు చూస్తాడు. నేను ఇక్కడ చూడొచ్చు, నువ్వు కొంగు కప్పుకొని పైకి చేతులు ఎత్తావని. పై రూపాన్ని మానవులు చూస్తారు, హృదయాంతరంగాన్ని దేవుడు చూస్తాడు. నువ్వే విధముగా ఆరాధన చేస్తున్నావో. మీలో భక్తి విశ్వాసాలు తగ్గిపోయాయి, మీలో ప్రార్థన జీవితం తగ్గిపోయింది, మీలో మోకరింపు తత్వము తగ్గిపోయింది, మీలో భయభక్తులు తగ్గిపోయాయి. దేవుడు సెలవిస్తున్న మాట. ఆ తల్లి విశ్వాసంతో చేసింది. ఎందుకు? ఆమె బాధ హృదయం నిండా ఉంది. ఆమె బాధ హృదయం నిండా నిండి పొరలి ప్రవహిస్తూ ఉంది. వేదన ఉంది. ఇతరుల నుంచి మాటల యొక్క వేధింపు తత్వం తనలో ఉంది. ఇతరుల నుంచి గాయపరచబడిన హృదయం ఆమెలో ఉంది. ఆ హృదయం మీకు లేదు, ఆ పట్టుదల మీకు లేదు. అందుకే దేవుడు మనల్ని ఆశీర్వదించడం లేదు. ఆ తల్లికి ఆ హృదయంలో ఆ వేదన ఉంది, ఆ బాధ ఉంది, ఆ సమస్య ఉంది, ఆ దుఃఖం ఉంది, ఆ నిట్టూర్పు ఉంది, ఆత్మఘోష ఉంది. అందుకే ఆ తల్లి ఎంతగానో రోదనతో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు, తన దుఃఖాన్నంతా అక్కడ వెల్లడిపుచ్చినప్పుడు, తన దుఃఖాన్నంతా అక్కడ పారబోసినప్పుడు, తన దుఃఖాన్నంతా కన్నీటి ప్రవాహంలో అక్కడ కుమ్మరించినప్పుడు, నీవు దేవుని సన్నిధములో, దేవుని సన్నిధానములో జీవము కలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు అని, జీవము కలిగిన దేవుడు ఇక్కడ నివసిస్తున్నాడని నీవు విశ్వసించి నీ హృదయంలో ఉన్న బాధని ఇక్కడ కుమ్మరించినట్లయితే దేవాది దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తల్లి కుండలన్నీ నిండిపోయాయి. నిండిపోయిన వెంటనే
మరలా దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళినటువంటి ఆమె, అయ్యా కుండలన్నీ నూనె చేత నింపబడ్డాయి, ఏ కుండ ఖాళీ లేదయ్యా, కానీ నేను పోసే కుండ మాత్రం ఖాళీ అయిపోయింది. ఎందుకు ఖాళీ అయ్యింది? అన్నీ పోసింది కదా, అన్నీ పోసింది. మరి అవి నిండి అన్నీ నిండేంతవరకు ఈ కుండలో నూనె ఉంది. కానీ చివరి కుండ వచ్చిన తర్వాత ఈ కుండలో నూనె ఎందుకు అయిపోయింది? ఆమెలో కొద్దిగా అల్ప విశ్వాసం చోటు చేసుకుంది. ఏమిటా అల్ప విశ్వాసం అంటారా? ఇంకా కుండలుంటే బాగుండు కదా, ఇంకా కుండలు నింటే బాగుండు. మానవ నైజం అది, అవునా? మానవ నైజం. ఏస్కాంత్ డబల్ రేట్కి అమ్ముకొని వచ్చా మిరపకాయ కదా, అవే మిరపకాయలు అందరికి పండాయి, అవే మిరపకాయలే అందరికి పండాయి, కానీ ఆ రేటు అందరికీ రాలేదు. అవునా? ఎందుకు రాలేదు అనుకోవడం ఏమనుకున్నారు అందరూ ఏమనుకున్నారు? ఫస్ట్ అమ్మిన ఏస్కాంత్ భలే రేటుకి అమ్మేశాడు కదా, మాకు రేటు రాలేదు, మాకు దిగుబడి రాలేదు. ఎందుకు నిరుత్సాహపడ్డారు? మేము అప్పుడే తీసుకొని వెళ్ళింటే బాగుండు, అప్పుడే తీసుకొని వెళ్ళింటే బాగుండు. అల్ప విశ్వాసము మనలో చోటు చేసుకుంటుంది. ఇంకా కుండలు ఉండింటే, ఇంకా నూనె ఉండేది కదా, నూనె నింపేదాన్ని కదా, ఇంకా ఆశీర్వాదాన్ని చూసేదాన్ని కదా. నీకు ఎంతవరకు ఇవ్వాలో అంతే ఇస్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు 10 పైసలే వేసావు కానుక. 100 కానుకేసినోడు చూడు, 10 పైసలు కానుకేసినోడు చూడు. 10 పైసలు వేయడానికి దేవుడు భిక్షగాడా? చీరలకి ఎంతో ఖరీదు చేస్తావు, నగలకి ఎంతో ఖరీదు చేస్తావు, ఇంట్లో మాంసాహారాలకి ఎంతో ఖరీదు పెడతావు. దేవుని దగ్గరికి వచ్చేసరికి చిల్లర మారుస్తావు. మటన్ మార్కెట్ దగ్గర, చీరల మార్కెట్ దగ్గర, సరుకుల షాపింగ్లో ఫోన్పే చేస్తావు. ఇక్కడికి వచ్చేసరికి పరీక్షించుకొని హృదయాన్ని. ఆమె ధారాళంగా వేసింది. ఎప్పుడైతే ఇంకా కుండలు నింటే బాగుండు కదా అని అనుకుందో, ఆశీర్వాదము ఆగిపోయింది. వెంటనే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినటువంటి ఆ తల్లి, అయ్యా కుండలన్నీ నిండిపోయాయి, నేనేం చేయాలి? కుండలన్నీ నిండిపోయాయి, నేనేం చేయాలి? నువ్వు వెళ్ళి వాటిని అమ్మి అప్పులన్నీ కట్టుకొని మిగిలిన వాటితో వ్యాపారం చేసి నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదం ఇస్తే అది పొంగి ప్రవహిస్తుంది, మిగులుతుంది. ఆ ఆశీర్వాదం రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇంతవరకు చెప్పాను. ఆశీర్వాదం రావాలంటే మనం ఏం చేయాలి? బాగా జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ అంటున్నాడు, నెబుకద్నెజర్ రాజు బబులోను దేశంలో ఉన్నటువంటి పట్టణాలకన్నిటికీ, ఆయా భాషలు మాట్లాడు వారికి అందరికీ, ఆ ప్రాంత నివాసులందరికీ చెప్తూ ఉండేటువంటి మాట ఏమంటున్నాడు? మీకు క్షేమాభివృద్ధి, క్షేమము కలుగును గాక అని అనలేదు. క్షేమము అంటే ఆశీర్వాదం అంతవరకే. క్షేమాభివృద్ధి అంటే ఎప్పటికీ ఆశీర్వాదం ఉండును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎప్పటికీ నీకు కలుగును గాక, అది ఎప్పటికీ నువ్వు జీవించినంత కాలం ఉండును గాక. ఆ ఆశీర్వాదం ఎవరండి ఇచ్చేది? ఎవరు ఇచ్చేది? దేవుడు మాత్రమే కదా, దేవుడు మాత్రమే. బాగా జ్ఞాపకం చేసుకోండి. నిజమే. అక్కడ అంటున్నటువంటి మాట, ఒక రాజు అంటున్నాడు ప్రజలతో, క్షేమాభివృద్ధి కలుగును గాక. తర్వాత అంటున్నటువంటి మాట, మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను
సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఏమంట? ఆయన నెబుకద్నెజరు రాజు చెప్తూ ఉండేటువంటి మాట ఏమంటాడు? మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, తర్వాత ఏమంటున్నాడు? సూచక క్రియలు. రెండు చెప్తున్నాడు అక్కడ, రెండు చెప్తున్నటువంటి మాట. అద్భుతాలను, సూచక క్రియలను నా ఎడల చేశాడు. నీ ఎడల చేశాడా? నీ ఎడల చేశాడా? మీ ఎడల చేశాడా? చేయలేదా? మరి చెయ్యొద్దంటారా? మీ ఎడల దేవుడు అద్భుతాలు చేయలేదా? ఆశ్చర్యాలు చేయలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అద్భుతాల గురించి, ఆ ఆశ్చర్యాల గురించి ఒక రాజు ప్రజలతో ఆ దేవాది దేవుని గురించి, ఆ మహోన్నతుని గురించి, పరమందు ఆసీనుడైన ఆయన గురించి ప్రజలకు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నీ జీవితంలో జరిగిన సంఘటనల గురించి ప్రభు సన్నిధానంలో సాక్ష్యం చెప్తున్నావా? నీ జీవితంలో జరిగినటువంటి వింతల గురించి, నీ జీవితంలో జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్య పరిస్థితికి రావడం గురించి, నీ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుదల గురించి, నీ బిడ్డల చదువుల యొక్క విషయాల గురించి, ఒక ఉన్నత స్థితికి ఎదుగుతున్నారు అనే విషయాన్ని ప్రభు దగ్గర సాక్ష్యం చెప్తున్నావా? ఆత్మీయ స్థితిని అభివృద్ధి చేసుకుంటున్నాను, వాక్యంలో దినదినము నేను అభివృద్ధి అవుతూ ఉన్నాను, ఆత్మీయంగా ఎదుగుతున్నాను, ప్రార్థనలో ఎదుగుతున్నాను, ఆరాధనలో ఎదుగుతున్నాను, వాక్యంలో ఎదుగుతున్నాను, దేవుని సహవాసము దగ్గర నా ఆత్మీయతను పరిపక్వతం చేసుకుంటున్నాను అనే విషయాన్ని నీవు ప్రజలకు తెలియచేస్తున్నావా? నీ జీవితంలో జరిగిన సంఘటనల గురించి అందరికీ, ప్రజలకందరికీ తెలియపరిచే రీతిగా దేవుడు చేశాడు అనే విషయాన్ని నువ్వు చెప్తూ ఉన్నావా? లేదు. మనకున్న సంఘంలో ఉన్న చెడ్డ అలవాటు ఏమి అంటే, నేను ప్రార్థన చేస్తే నా 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 నాని ఫుల్ స్టాప్ చేసేయండి, నాని భూస్థాపితం చేయండి. దేవుడు చేస్తే దేవుడు ఈ కార్యమును చేశాడు నా పట్ల, దేవుడు ఈ యొక్క అద్భుతాన్ని చేశాడు నా పట్ల, దేవుడు నా పట్ల కృప చూపాడు, దేవుడు నా పట్ల దయ చూపాడు అనే పలుకులు మన నోటి నుంచి రావాలి. ఆ పలుకులు రానంత మాత్రాన, ఆ పలుకులు నీ నోటి నుంచి రావడం లేదు, కానీ నేను చేయడం ద్వారా, నేను పాట పాడితే కానీ ఇక్కడ ఆరాధన జరగదు. లూసిఫర్ అనుకున్నాడు. లూసిఫర్లు ఎంతమంది లేరు సంఘాలలో? ఉన్నారా? ఎవరు? నేను పాట పాడితే, నేను ఆరాధన చేస్తే, నేను ప్రార్థన చేస్తే, నేను సంఘాన్ని నడిపిస్తే నా అనే పదము మనము భూస్థాపితం చేయాలి. నువ్వు చేయాలన్నా, ఆ స్వరాన్ని పెకలించి పాడించాలన్నా, ఆయన నామాన్ని దేవుని సన్నిధానంలో వాడుకోవాలన్నా ఆయన కృప లేకపోతే నువ్వు పెకలించలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప లేకపోతే నువ్వు వాడబడలేవు. ఆయన ఆశీర్వాదం లేకపోతే, ఈరోజు ఆరోగ్యంగా వచ్చి నువ్వు పాట పాడావు అంటే అది దేవుడిచ్చిన కృపనే, దేవుడిచ్చిన ధన్యతనే. అది మరిచిపోయి నేను ఈరోజు ఆరాధన చేసింటే, నేను ఈరోజు పాట పాడింటే, నేను ఈరోజు మైక్ పట్టుకోయింటే, నేను ఈరోజు ఇది చేసింటే గర్వించొద్దు. నెబుకద్నెజరు ఇక్కడ గర్వించలేదు, తర్వాత వచనాల్లో గర్విస్తాడు. కొద్ది సందర్భాలలో తగ్గించుకున్నాడు నెబుకద్నెజరు, కొన్ని సందర్భాలలో హెచ్చించుకున్నాడు. కానీ ప్రతి సందర్భంలో మానవుడు పుట్టినది మొదలుకొని మరలా మట్టుకు మన్నయ్యేంత వరకు నువ్వు తగ్గింపు తత్వం జీవితం ఎప్పుడు జీవిస్తూనే ఉండాలి. విర్రవకు వీగకూడదు, గర్వించకూడదు, అహంకారి వలె జీవించకూడదు. డబ్బు ఉందని, ధనం ఉందని, పలుకుబడి ఉందని, రాజకీయం ఉందని, ఒక సింహాసనం ఉందని, ఒక ఉద్యోగం ఉందని ఏనాడు నువ్వు గర్వించకూడదు. ఆ సింహాసనం ఇచ్చింది ఆయనే, ఆ డబ్బు ఇచ్చింది ఆయనే, ఆ అందం ఇచ్చింది ఆయనే,
ఆ పదవి ఇచ్చింది కూడా ఆయననే. ఆయనను బట్టి గణపరచబడు, కానీ నిన్ను నీవు హెచ్చించుకోవద్దు, నిన్ను నీవు గణపరచుకోవద్దు. ఆ అర్హత మనకు లేదు, ఉండకూడదు కూడా. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అంటున్నాడు, అక్కడ నెబుకద్నెజరు అంటున్నాడు, దేవుడు నా ఎడల చూసినటువంటి అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను అని చెప్తూ ఉన్నాడు. మీకు తెలియజేయుట సాక్ష్యం చెప్తూ ఉన్నావా? మార్కు రాసిన సువార్తలో 2 వింతైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఒకటి నేను ఇప్పుడు చెప్తాను, తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకొకటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గెరాసేనుల దేశంలో మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, గెరాసేనుల దేశంలో దయ్యము పట్టినటువంటి వాడు ఒకడున్నాడు. యేసు ప్రభువారు గలిలయ సముద్రాన్ని దాటి ఆ పక్కకు వెళుతున్నాడు. గెరాసేనుల దేశంలో దయ్యము పట్టినటువంటి వాడు ఉన్నాడు. కానీ ఆ దయ్యము పట్టినటువంటి వాడు దయ్యము వెళ్ళిపోవడానికి ప్రభు దగ్గర విన్నవించుకునే మాట ఏమని విన్నవించుకుంటా అంటే, మేము ఆ పందులలోకి వెళ్ళడానికి ఆజ్ఞాపించమంటున్నాడు. ఎందుకు ఆ దేశంలో పందులు ఉన్నాయి? విస్తారమైనటువంటి పందులు ఆ దేశంలో ఉన్నాయి. గదరేనీయులు, గెరాసేనులు ఒకటే పదమే. మీరు చిత్రపటాన్ని, యేసు ప్రభు సువార్తను ప్రకటించినటువంటి లాస్ట్ చిత్రపటంలో చూస్తే ఆ మ్యాప్లో ఆ 2 పదాలు కనపడతాయి మీకు. గదరేనీయులు, గెరాసేనులు. గదరేనీయులు, గెరాసేనులు ఒకటే ప్రాంతమే. ఆ ప్రాంతంలో ఎందుకు వాళ్ళు పందుల వ్యాపారం చేస్తూ ఉన్నారు? పందులు ఎక్కువగా వాసం చేస్తూ ఉన్నాయి. ఎందుకు? ఆ దేశము గదరేనీయులు, తర్వాత గెరాసేనులు ఏ ప్రాంతపు వారు, ఏ గోత్రానికి వారు అని మనము ఆలోచన చేస్తే గనక, వాళ్ళు ఒక ప్రాంతానికి, ఆ ప్రాంతంలో గెరాసేనుల ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారు అయినప్పటికీ కూడా వారు గాదు గోత్రానికి చెందినటువంటి వారు. గెరాసేనుల దేశస్థులు ఏ వంశానికి చెందినవారంట? గాదు వంశానికి. అంటే వీళ్ళు యూదులై ఉంటున్నారు. కానీ యూదులు వారి వృత్తి ఏమి అని అంటే కనుక గొర్రెలు కాచేటువంటి వారు, గొర్రెల కాపరులు వాళ్ళు. కానీ ఇక్కడ గొర్రెలు కాచేటువంటి వారు పందులు కాచేటువంటి కాపరులుగా ఎందుకు మారిపోయారు? ఎందుకు మారాల్సి వచ్చింది? తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళినటువంటి డబ్బునంతా, తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళినటువంటి పొలాలంతా, తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళినటువంటి సమస్తాన్ని తీసుకొని వెళ్ళినటువంటి ఆయన సమస్తాన్ని కోల్పోయాడు. చెడు వ్యసనాల వల్ల, చెడు స్నేహము వలన, దురభిమానమైనటువంటి వ్యాపారాల వల్ల ఆ యొక్క వ్యాపారము చేస్తూ సమస్త డబ్బునంతా ఏం చేశాడు? వ్యయము చేసుకున్నాడు. ఏమీ లేదు, పైసా లేదు, గడ్డం గీయించుకోవడానికి లేదు, తల కటింగ్ చేయించుకోవడానికి లేదు, స్నానం చేయడానికి సోపు లేదు. బాగా ఆలోచించండి. ఇంకేమీ లేదు. కాళ్ళకు చెప్పులు కూడా పోయాయి. పిచ్చివాణిలాగా తిరుగుతున్నాడు. ఆ తిరుగుతూ ఉండేటువంటి ఆ వ్యక్తి ఆకలి చేత అలమటించాడు. ఆకలి చేత ఎంతగానో వేదన పడుతున్నాడు. ఆ వేదన పడుతున్నటువంటి వ్యక్తి ఎక్కడ పని దొరుకుతుందా అని ప్రతి యజమానుడి దగ్గరికి వెళ్ళాడు, పని అడిగాడు. కానీ ఎక్కడా కూడా పని కుదుర్చబడలేదు. ఎవరు పని ఇవ్వమన్నారు? అతని వాలకాన్ని చూశారు, అతడున్న స్థితిని చూశారు, అతడున్న పై రూపాన్ని చూశారు. వీడు దొంగేమో అనుకున్నారు. కానీ ఎవ్వరూ పని ఇవ్వడం లేదు. ఆకలి విపరీతమైపోతుంది, నీరసం వచ్చిపోతుంది, బలహీనుడు అయిపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, శక్తి చాలడం లేదు ఎక్కడ కూర్చోవడానికి, మాట్లాడడానికి. ఒక రోజంతా నీళ్లు తాగి ఉన్నాడు. నెక్స్ట్ డే అదే ప్రయత్నం చేయడానికి మనసు రాలేదు. లోపల కడుపులో పేగులు బగ మండుతున్నాయి. ఆకలి చేత అలమటిస్తూ ఉన్నాడు. చివరికి అనుకున్నాడు, ఇక్కడ పందులు ఉన్నాయి, ఆ పందులు మేపితే గనక నాకు కొద్దిగా జీతం ఇస్తారేమో, కొద్దిగా ఆహారాన్ని ఇస్తారేమో అని అనుకొని తండ్రి దగ్గర మందలు ఎంతగానో మేసేటువంటి పనివారు ఉన్నారు.
తండ్రి దగ్గర కొన్ని వేల మందలు ఉన్నాయి. ఆ మందలు కాసేటువంటి పనివారు తండ్రి దగ్గర ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ ఈ కుమారుడు, తన సొంత యజమాని కుమారుడు, గొర్రెలు కాయడానికి రాలేదు, కానీ ఏమి కాయడానికి వచ్చాడంట? ఏమి కాయడానికి వచ్చాడు? పందులు మేపడానికి వచ్చాడు. ఎందుకు ఆ స్థితి వచ్చింది? తండ్రి మాట వినలేదు, తల్లి మాట వినలేదు, అన్న మాట వినలేదు, దేవునికి భయపడలేదు. మనుషుల దయ ఎందును, దేవుని దయ ఎందును, తల్లిదండ్రుల దయ ఎందును ప్రతి మానవుడు వర్తిల్లాలంట. తండ్రి మాట విననల్లని వాడు. ఇంతవరకు సురేష్ కొడుకు కంటత వాక్యం చెప్పాడు అబ్బాయి. తండ్రిని దుఃఖపరచువాడు, తల్లిని దుఃఖపరచువాడు ఏమవుతాడంట? ఏమవుతాడంట? అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో కదా, బాధను కొని తెచ్చుకుంటారు. నిజమే. తల్లిదండ్రులను ఏం చేయమంటున్నాడు? సన్మానించు. సన్మానిస్తే ఏమవుతుందంట? తల్లిదండ్రులు సన్మానిస్తే ఏమవుతుందంట? దీర్ఘాయుష్మంతుడవగుతావు అని అంటున్నాడు. ఈ కుమారుడు తండ్రిని బాధ పెట్టి వెళ్ళాడు. తండ్రికి దుఃఖ వేదన కలిగించి వెళ్ళాడు, మనోవేదనను కలిగించి వెళ్ళాడు. తను సంపాదించిన ఆస్తి ఏమి కాదు, తన దేహము కూడా తను సంపాదించిన ఆస్తి కాదు, కేవలం తండ్రి ఇచ్చిన భిక్ష మాత్రమే. దాన్ని మర్చిపోయి నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇచ్చేయి అని అన్నాడు. నాకు రావాల్సిన ఆస్తిని ఇచ్చేయి. తండ్రి బ్రతికి ఉండగానే, తండ్రి సజీవముగా ఉండగానే నా ఆస్తి నాకు ఇచ్చేసేయి. తండ్రి ఏమన్నా అయిపోని, ఇంకా ఆ డబ్బుతో నేను సుఖపడాలి, ఆ డబ్బుతో నేను ఎంజాయ్ చేయాలి, ఆ డబ్బుతో నేను విలాసవంతంగా జీవించాలి. ఒక తల్లి తండ్రి ఉన్నారు. ఆ తల్లి తండ్రికి 3 బిడ్డలు. తండ్రి బేల్దారి పని చేసుకొని 2 ఆడపిల్లలను చదివించుకోలేక కేవలం వంశోద్ధారకుడని ఆ కుమారుని మాత్రం చదివించారు. ఆ కుమారుని మాత్రము చదివించారు. ఈ కుటుంబంలో ఒక పూట అన్నం తిన్నారు, 2 పూటలు తల్లి తండ్రి 2 ఆడపిల్లలు పస్తులుండి ఆ కుమారుని చదివించారు. ఆ డబ్బు కాస్త ఆ 2 పూటలకు కావలసినటువంటి ధాన్యము, 2 పూటలకు కావలసిన ఆహార పదార్థాలకు హెచ్చించేటువంటి ధనాన్ని పక్కన సమకూర్చి ఆ కుమారుని చదివించుకోవాలని, ఆ కుమారుని బాగు చేయాలి, ఆ కుమారుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే తర్వాత మమ్మల్ని పోషిస్తాడు, తర్వాత మమ్మల్ని ఒక స్థానంలో ఉంచుతాడు, మాకు బట్ట కొదవ లేకుండా, తిండి కొదవ లేకుండా, మర్యాద కొరవద లేకుండా మమ్మల్ని చూస్తాడు అన్న విశ్వాసంతో వాళ్ళు అన్ని రీతిల కుమారునికే హెచ్చించారు. చివరికి డిగ్రీ వరకు చదివాడు. పై చదువులు చదవడానికి సిటీకి వెళ్ళాలి. సిటీకి వెళ్ళాల్సిన సమయంలో తల్లి తండ్రిని అడిగాడు, అమ్మ నేను సిటీకి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ నేను మీకు కొద్దిగా పంపిస్తూ ఉంటాను అని. పై చదువులు చదవడానికి మన దగ్గర డబ్బు లేదు, ఈ డిగ్రీకి తగినటువంటి చదువుకు తగినటువంటి ఉద్యోగాన్ని అక్కడ నేను చూసుకొని తర్వాత ఏం చేస్తానంట, తన దగ్గర ఉన్నటువంటి డబ్బును మీకు పంపిస్తాను అని అన్నాడు. వెళ్ళాడు కుమారుడు. 2 మాసాలు అయిపోయింది. తండ్రి ఒకరోజు బేల్దారి పని చేసుకుంటూ 4వ అంతస్తులో సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నాడు. అనుకోని రీతిగా ఇంకొక బేల్దారి వచ్చి అతని తగలడం ద్వారా ఆ పై అంతస్తు నుంచి ఆ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి కింద పడిపోతాడు. 2 కాళ్ళు విరిగిపోతాయి. 2 కాళ్ళు విరిగిపోయిన తర్వాత ఆ మేస్త్రి వీళ్ళకి ఏదో కొద్దిగా సహాయం చేశాడు, కానీ వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సహాయం కలగలేదు. కుమారునికి ఫోన్ చేస్తున్నాడు. కుమారుడు ఇదిగో వస్తాను, అదిగో వస్తాను, ఇదిగో వస్తాను, అదిగో వస్తానని సమాధానం చెప్తూ ఉన్నాడు. కానీ కుటుంబంలో ఆహారం కొదువైపోయింది. ఆకలి చేత అలమటిస్తున్నారు, బాధపడుతున్నారు. 3 వేదన పడుతున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు. ఎంత పని చేసినా ఆ కుమారుని కోసం అప్పు చేసినటువంటి దాన్ని కట్టడానికి సరిపోతూ ఉంది. అంతగా బాధపడుతున్నటువంటి వారి కుమారునికి ఒకరోజు ఫోన్ చేస్తే, అమ్మా ఇంకా 3వ తారీఖు నేను ఖచ్చితంగా జీతం తీసుకొని వస్తాను అని అంటున్నాడు. వెంటనే తన పక్కన ఉన్నటువంటి ఉద్యోగి అంటున్నాడు, ఒరే 3వ తారీఖు ఏ విధంగా వెళ్తావురా నువ్వు,
3వ తారీఖు ఆఫీస్ తరపున మనకు పార్టీ ఉంది, ఆ పార్టీకి నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అని అంటున్నాడు. ఆ పార్టీకి నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఆ సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటావా? నీ ప్రేమను అమ్మాయికి నువ్వు ఆ రోజే తెలియపరిచేటువంటి అవకాశం వస్తుంది. ఆ రోజు నువ్వు ఊరికి వెళితే ఈ యొక్క గర్ల్ ఫ్రెండ్ నువ్వు పోగొట్టుకుంటావా అని అన్నారు. వెంటనే తల్లిదండ్రులకు ప్రాధాన్యతనియ్యక గర్ల్ ఫ్రెండ్కు ప్రాధాన్యతనిచ్చాడు. ప్రాధాన్యతనిచ్చినటువంటి అతను ఆ డబ్బు అమ్మాయికి హెచ్చించాడు. తల్లిదండ్రులకు చెందవలసినటువంటి డబ్బు, తండ్రి అనారోగ్య పరిస్థితికి చెందవలసిన డబ్బు, తల్లిదండ్రుల ఆకలిని తీర్చవలసిన డబ్బు ఆ అమ్మాయి పార్టీకి ఇవ్వడానికి ఉపయోగించుకున్నాడు ఆ కుమారుడు. ఇక్కడ ఆకలి చేత అలమటిస్తున్నాడు, అక్కడ జ్యూసుల మీద జ్యూసులు తాగుతూ ఉన్నాడు, బిర్యానీల మీద బిర్యానీలు తింటూ ఉన్నాడు. చూడండి, గమనించండి. ఆ విధంగానే ఆ నెల కూడా కాలం గడిపేశాడు ఆ కుమారుడు. తర్వాత మరలా ఏం జరిగింది తెలుసా? ఆ వృద్ధాప్యములున్న తండ్రికి డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకున్నాడు, డబ్బులు లేక తుది శ్వాసను విడిచేస్తాడు. తుది శ్వాసను విడిచిన తర్వాత తల్లి బిడ్డలు అనాథలైపోతారు. మనం ఎక్కడ ఉన్న అన్నను కనిపెడదాము, సిటీకి వెళ్ళిపోదామని ఉన్న పాటను వెళ్ళిపోయారు. వీధి వీధి తిరిగారు, అంతా అడిగారు. ఎక్కడో ఒక చాట తన కుమారుని జాడను తెలుసుకున్నారు. ఇంటికి నేరుగా వెళ్ళారు. వెళితే గర్ల్ ఫ్రెండ్తో హ్యాపీగా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఆ కుమారుడు అంటూ ఉన్నాడు, ఈ తల్లి ఈ బిడ్డలు చినిగిపోయిన వస్త్రాలతో వెళ్ళారు. వెళ్ళినటువంటి వారిని చూసి ఆ కుమారుడు అంటున్నాడు, తల్లిని గుర్తుపట్టాడు, చెల్లెండ్లను గుర్తుపట్టాడు. అయినప్పటికీ తన గర్ల్ ఫ్రెండ్తో అంటున్నాడు, ఈ భిక్షగాళ్లను ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? ఏమన్నాడండి? ఈ భిక్షగాళ్లను ఇంట్లోకి ఎవరు ఆహ్వానించారు? గెట్ అవుట్ అని అంటున్నాడు. బిడ్డా, నేను నీ తల్లిని, అన్నా నేను నీ చెల్లెల్ని, నేనన్నా కుమారుడా, బిడ్డా నేను నీ తల్లిని, రక్త మాంసాలు నీ కొరకు హెచ్చించి నిన్ను చదివించి ఇంత ప్రయోజకుడిని చేస్తే మమ్మల్ని గెట్ అవుట్ అంటున్నావా? నేనెవరో మీరెవరో నాకు తెలియదు అని వాచ్మెన్ పిలిపించి బయటికి గెంటేస్తాడు. కానీ తెలివైన తల్లి, తెలివైన చెల్లెండ్లు అదే వీధిలోనే, అదే ఇంటి ముందే భిక్షమెత్తుకుంటూ ఉన్నారు. ఒకరోజు అదే భిక్షమెత్తుకుంటున్నప్పుడు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ తన కుమారుడు కలిసి ముందుకు వెళుతూ ఉంటే తన తల్లి కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది. పడిపోయిన వెంటనే ఆ అనాథ పిల్లలు అమ్మా నీకేమైంది, అమ్మా నీకేమైంది అని గట్టిగా కేకలు వేసి రోదన చేస్తూ ఏడుస్తూ ఉండేటప్పుడు తండ్రి వెళ్ళిపోయాడు, అన్న ఈ విధంగా అయిపోయాడు, నువ్వు కూడా వెళ్ళిపోతే మా ఆడపిల్లల గతి ఏమైపోతుంది అని బిగ్గరగా కేక వేస్తూ ఏడుస్తూ రోదిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు. ఆ సమయంలో ఈ కుమారుడి హృదయం కదిలిపోయింది, చెల్లించిపోయింది. వెంటనే పరుగున వెళ్ళి అమ్మా ఏమైంది, అమ్మా ఏమైంది అని ఆ గర్ల్ ఫ్రెండ్ వచ్చి, నువ్వు నిజం చెప్పు, వీళ్ళు మీ అమ్మ మీ చెల్లెండ్లే కదా అంటే, అవును మా అమ్మ మా చెల్లెండి. నాకెందుకు నువ్వు అబద్ధం చెప్పావు, నాకెందుకు మోసం చేశావు, ఈ భిక్షగాళ్ళు నీకు తల్లి, ఈ భిక్షగాళ్ళు నీకు చెల్లెలి అని నువ్వెందుకు చెప్పలేదు? నువ్వు పచ్చి మోసగా, నువ్వు పచ్చి అబద్ధికుని, నేను నీతో స్నేహం చేయను, నీతో నేను నడవను, నీతో వివాహం చేసుకొని అన్నప్పుడు ఆ కుమారుడు ఒకటే మాట అన్నాడు, నువ్వు నాకు అవసరం లేదు, నాకు నా తల్లి కావాలి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తల్లిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి బాగు చేయించినప్పుడు ఆ ప్రియురాలు మరలా హాస్పిటల్కి వచ్చింది. నీ పేద స్థితిని నువ్వెందుకు గర్వంగా చెప్పుకోలేదు? నీ పేద స్థితిని నువ్వెందుకు దాచావు? అది అబద్ధం కాదా? ఆ స్థితిని నేను అర్థం చేసుకునే ప్రియురాల్ని కాదా? అర్థం చేసుకునే మనస్సు కలిగిన దాన్ని కాదా నేను? ఆ విధంగా నువ్వు ఎన్నటికీ నువ్వు మోసం చేయొద్దు. నేను ఆ రోజు నీ దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు అబద్ధం చెప్పినందువల్లే, కానీ వాళ్ళు ఆ స్థితిలో ఉన్నందుకు కాదు నేను, కానీ నువ్వు అబద్ధం చెప్పినందుకు నేను వెళ్ళిపోయాను. కనుక ఈరోజు
నీకు చెప్తున్నాను, నీ కుటుంబంలో ఒకదానిలాగా నేనుండి నీ కష్టాన్ని నేను పంచుకుంటాను అనిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాపకం. ఈ కుమారుడు తండ్రిని బాధ పెట్టి వెళ్ళిపోయాడు. తండ్రికి దుఃఖ వేదనను పెట్టి వెళ్ళిపోయాడు, మనోవేదన పెట్టి వెళ్ళిపోయాడు. బాగుపడ్డాడా? పరమ తండ్రిని నువ్వు ఎన్నిసార్లు బాధ పెడుతున్నావు? నీ సంఘ కాపరిని నువ్వు ఎన్నిసార్లు నువ్వు బాధ పెడుతున్నావు? నీ సంఘ కాపరికి నువ్వు ఎన్నిసార్లు ఎంతమంది కన్నీటి ప్రవాహానికి నువ్వు గురి అయిపోయావు? జ్ఞాపకం చేసుకో. దానికి ఈనాడు తండ్రిని బాధ పెట్టినటువంటి వాడు కుమారుడు ఏ బాధను అనుభవిస్తున్నాడు? తండ్రి స్థానంలో ఉండేటువంటి కాపరులను నువ్వెంత వేదన కలిగిస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పందులు కాయడానికి వెళ్ళాడు, ఆకలి చేత అలమటిస్తూ ఉన్నాడు. ఎవరు ఆదుకోలేరు, ఎవరు చెయ్యి పెట్టలేదు, ఎవరు ఇంటి దగ్గరికి రానియలేదు, ఎవరు పట్టడు అన్నం పెట్టలేదు. డబ్బు ఉన్నంత వరకు నువ్వు నా ఫ్రెండ్విరా, నువ్వు స్నేహితుడివిరా, నువ్వు నా అన్నవురా, నువ్వు నా చెల్లెలివిరా, నువ్వు నా తల్లివిరా అని అంటారు. నీ దగ్గర డబ్బు అంతా అయిపోయిన తర్వాత నువ్వెవరు అంటారు? నీ దగ్గర డబ్బు ఉన్నా, నువ్వు ఆరోగ్యంగా లేకపోయినా పరమ తండ్రి అయినటువంటి దేవుడు నువ్వు నా కుమారుడవు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నా కుమార్తెవు అని అంటున్నాడు. కానీ ఈ లోక ప్రేమ ఏది తెలుసా? నీ దగ్గర అన్నీ ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తారు, నీ దగ్గర అన్నీ ఉన్నంత వరకు నీ దగ్గరికి వస్తారు. అక్క లేని చుట్టరికాన్ని కలుపుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. జ్ఞాపకం చేసుకో. కానీ ఆ పరమ తండ్రి నిన్ను నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఆ కుమారుడు పందుల పొట్టును మేయడానికి వెళ్ళినప్పుడు ఆ పందుల పొట్టును చేత్తో పట్టుకున్నప్పుడు హృదయం నలిగిపోయింది, బాధపడింది. నాలాంటి పనివారు నా తండ్రి దగ్గర ఎంతోమంది ఉన్నారు. నా తండ్రి దగ్గరికి వెళితే నన్ను క్షమిస్తాడు, నా తండ్రి దగ్గరికి వెళితే నన్ను హక్కున చేర్చుకుంటాడు, నా తండ్రి దగ్గరికి వెళితే నా దీన స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకొని వెళతాడు, నా తండ్రి దగ్గరికి వెళితే నా ఆకలి దప్పులు తీరుస్తాడు, నా తండ్రి దగ్గరికి వెళితే నా అవసరతలు తీరుస్తాడు, నా తండ్రి దగ్గరికి వెళితే తన ఇంటిలో నివాసాన్ని ఇస్తాడు. హృదయము కలవరపడనీయకుడి, నేను స్థలమును సిద్ధపరచవెలుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ కొరకు నేను స్థలమును సిద్ధపరచవెలుచున్నాను. ఎక్కడ? పరలోకంలో. ఆ పరలోకంలో స్థలాన్ని సిద్ధపరచాలి అంటే ఈ లోకంలో నువ్వు తండ్రికి ఇష్టరాలిగా జీవించాలి, తండ్రికి ఇష్టడుగా నువ్వు జీవించాలి. అప్పుడే పరలోకంలో దేవుడు నీకు స్థానాన్ని ఇవ్వగలుగుతాడు. ఆ కుమారుడు చినిగిపోయిన బట్టలతో, మాసిపోయిన గడ్డముతో, దుర్వాసన కొడుతున్నటువంటి కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు పరలోకమందు ఆసీనుడైనటువంటి ఆయన భూమి మీద నిన్ను నశించిపోతున్నటువంటి ఆత్మను ఏ విధముగా చూస్తూ ఉన్నాడో అదే రీతిగా ఆ తండ్రి కూడా నా చిన్న కుమారుడు ఏదో ఒక రోజు వస్తాడని ఆ దారిననే చూస్తూ ఉన్నాడు. ఆ దారిలో రానే వచ్చాడు. చిరిపినెత్తితో, వాసన కొడుతూ ఉన్నటువంటి దుర్వాసనతో, చినిగిపోయిన బట్టలతో, మాసిపోయిన బట్టలతో, గడ్డము పెరిగినటువంటి వానితో తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు తండ్రి తన కుమారుణ్ణి గుర్తెరిగి మేడ మీద నుంచి కిందికి దిగి కుమారుని పోయి హత్తుకున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు గమనించండి మీరు ఏ విధంగా ఉంది. అదే రీతిగా గెరాసెనుల దేశంలో మనం చూసినట్లయితే ఎందుకు వాళ్ళు పందులు మేపేవారిగా వచ్చారు అని అంటే దేవునికి విరోధమైన పనులు చేయడం ద్వారా. గొర్రెలు కాసేటువంటి వారు పందులు కాసేటువంటి వారిగా ఉన్నాడు. దయ్యము పట్టినటువంటి వ్యక్తి ఆడ సముద్రము మీద నుంచి, గలిలే సముద్రము మీద నుంచి పడవను దిగి యేసు ప్రభువారు ఆ సముద్రపు ఒడ్డున వస్తూ ఉండగానే ఆయన పాదములు ఆయన ఇసుక మీద మోపగానే ఆ భూమి మీద ప్రభావము వెడలిపోయింది. ఆ భూమి మీద ప్రభావం వెడలిపోయినటువంటి ఆయన ఆ భూమి మీద నిలబడినటువంటి గెరాసెనుల దేశంలో నివసిస్తున్న దయ్యము పట్టినటువంటి వానికి ఆ ప్రభావం ఆ పాదములు తాకగానే
అతని హృదయములో నుంచి, అతని నోటి నుంచి వెల్లడి అయిన మాట ఏం తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడా, సమయం ఇంకా రాలేదు, మమ్మల్ని బాధపరచుటకు అప్పుడే వచ్చితివా అని అంటున్నాడు. ఎవరు అంటున్నారు ఆ మాట? సేన దయ్యము పట్టిన వాడు అంటున్నాడా? ఎవరు అంటున్నారు? ఎవరు అంటున్నారు ఆ మాట? దయ్యాలు అంటున్నాయి. దయ్యాలు పట్టినవాడు అనడం లేదా మాట? ఎవరు అంటున్నారు? దయ్యాలు మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయి? సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడా, సర్వాధికారము కలిగినటువంటి వాడా, మమ్మల్ని బాధ పెట్టడానికి, మమ్మల్ని విడిపించడానికి, బందీఖానాల నుంచి విడుదల కలిగించడానికి, ఇదిగో సాతాను బంధకాలలో ఉన్నటువంటి వారికి విడుదల కలిగించడానికి నువ్వు అప్పుడే వస్తువా? ఇంకా సమయం రాలేదు కదా. ఆ దయ్యాలు దేవుని దగ్గరకు వచ్చి దేవుడు అని సాక్ష్యం చెప్తా ఉన్నాయి. పక్షులు సాక్ష్యం ఇస్తున్నాయి, జలచరాలు సాక్ష్యం ఇస్తున్నాయి, దేవునికి లోబడుతున్నాయి. పక్షులు దేవునికి లోబడుతున్నాయి. ఏలియాకి దేవుడు ఆజ్ఞాపించగా రొట్టెను తీసుకొని వచ్చాయి. దేవుడు ఆజ్ఞాపించగా సముద్రంలో ఉన్న తిమింగలము యోనాను మింగివేయడానికి జలచరాలు లోబడ్డాయి. పేతురు వలను వేసినప్పుడు, వల ఒట్టిగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ప్రభువారు కుడివైపున వల వేయమన్నప్పుడు, ఆ కుడివైపున ఉన్నటువంటి జలంలో నివసిస్తూ ఉన్నటువంటి చేపలన్నీ కూడా ఆయన మాటకు లోబడి వలలో వచ్చి పడ్డాయంట. మరి మానవులమైనటువంటి మనము దేవునికి లోబడడం లేదు, దేవుని మాటకు లోబడడం లేదు, వాక్యానికి లోబడడం లేదు, సేవకులు లోబడడం లేదు. మనము వ్యతిరేకత 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 వ్యతిరేకత. ఆ దయ్యాలు పట్టిన వాడు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా మేము చక్కగా ఇక్కడ నివాసం చేస్తున్నాము, కానీ ఈయనలో నుంచి వెళ్ళిపోవాలి అంటే మాకాడ 2000 పందులు ఉన్నాయి. ఆ పందులలోనికి జరబడడానికి మాకు అవకాశాన్ని ఇవ్వు. ఆ వ్యక్తి ఎవరి చేత పట్టబడ్డాడు? దయ్యాల చేత పట్టబడ్డాడు. నువ్వెవరి చేత పట్టబడ్డావు? పాపము చేత పట్టబడ్డావు, మోసము చేత పట్టబడ్డావు, అబద్ధము చేత పట్టబడ్డావు, దుర్మార్గత చేత పట్టబడ్డావు. దానికి విడుదల లేదా? ఆ కట్లకు తెంపుడు తత్వం అనేది లేదా? రాత్రింబగళ్ళు గాయపరుచుకుంటున్నాడు, రాత్రింబగళ్ళు రక్తాన్ని చిందించుకుంటున్నాడు, తన్ను తాను గాయపరుచుకుంటున్నారు. ఆ ఊరి వారంతా కూడా ఇనుప సంకెళ్ళ చేత బంధించినప్పటికీ కూడా ఆ ఇనుప సంకెళ్ళు వాళ్ళ ఎదురుగానే తుత్తనీయులుగా చేస్తూ ఉన్నాడు. కానీ ఆ బంధకాల నుంచి విడుదల కలిగించింది ఎవరు? నజరేయుడైనటువంటి యేసు ఒక్కడే. వెంటనే ఆయన ఆజ్ఞాపించగా ఆయనలో ఉన్నటువంటి దయ్యాలు కాస్త ఏమైపోయాయంట? పందులలోకి ప్రవేశించగానే ఆ పందులు తట్టుకొనలేక గిలగిలలాడుతూ సముద్రంలో పడి ఏమైపోయాయంట? చనిపోయాయి. ఆ చనిపోయిన వార్తను ప్రజలు వెళ్ళి ఆ పందుల యజమానులకు చెప్పినప్పుడు ఆ పందుల యజమానులు వచ్చి ఆ పందులన్నీ చనిపోయినటువంటి వాటిని చూసి ప్రభు దగ్గరికి వచ్చి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని ఏమంటున్నారు తెలుసా? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. ఏమంటున్నారండి? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. ప్రభు చేసిన నష్టమేమి? ప్రభు చేసినటువంటి వ్యర్థమైన పని ఏమి? జ్ఞాపకం చేసి మంచి చేయడము ద్వారా, మంచి బోధించడము ద్వారా, ఒక క్రమంలోకి తీసుకొని రావడము ద్వారా తప్ప. ఒక వ్యక్తి దయ్యాల చేత బాధింపబడుతూ, పీడింపబడుతూ, ఆకలి దప్పులు లేక మన్ను తింటూ, ఆకులు తింటూ, అలమటిస్తూ ఉన్నటువంటి వ్యక్తికి విడుదల కలిగించడం తప్ప. ప్రజలు గుర్తెరగక ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపో అంటున్నారు. నువ్వు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపో. వెంటనే వాళ్ళు ప్రయాణమై ఆ గలిలే సముద్రము మీద పడవ మీద కూర్చున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏమంటే, బాగుపడినటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి స్నానము చేసి
ఏం చేశాడంట? స్నానము చేసి బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై ఎక్కడ కూర్చున్నాడంట తెలుసా? ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడంట. కూర్చొని అడుగుతున్నాడు, అయ్యా నీ వెంట నన్ను రానియ్యి, నీ వెంట నన్ను రానివ్వు, నేను నీ వెంట వస్తాను అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట. ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు నా వెంట రావద్దు, కానీ ఇంటికి వెళ్ళి నీ తల్లి తండ్రికి ఈ విషయాన్ని తెలియపరచు. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి తండ్రికి తెలియపరిచాడు, తన స్వస్థ చిత్తుడై ఉండేది. తర్వాత ఏం చేశాడు? దెక్క పోలికలో సువార్తను ప్రకటించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 పట్టణాలలో సువార్తను ప్రకటించాడు. నేను స్వస్థ చిత్తుడైంది నజరేయుడైన యేసు నామంలోనే, నేను బాగుపడింది నజరేయుడైన యేసు నామంలోనే, ఈనాడు నేను పరిశుద్ధంగా మారింది నజరేయుడైన యేసు నామంలోనే, ఈనాడు నేను పవిత్రంగా మారింది నజరేయుడైన యేసు నామంలోనే అని ఆయన సువార్తను 10 ప్రాంతాలలో సువార్తను ప్రకటించాడంట. తన గురించి సాక్ష్యం చెప్పుకుంటూ, యేసు గురించి సాక్ష్యం చెప్పుకుంటూ. నువ్వు ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నావు? జ్ఞాపకం చేసుకో. ఇక్కడ నెబుకద్నెజర్ సాక్ష్యం చెప్తున్నాడు, మహోన్నతుడైన దేవుడు నా ఎడల చేసిన అద్భుతాల గురించి, మహిమలను గురించి నేనేం చెప్తున్నానంట? సాక్ష్యం చెప్తున్నాడు. మీకు చెప్పాలి అని. ఈ దయ్యాలు పట్టినటువంటి వాడిని, స్వస్థ చిత్తుడు ఇచ్చినటువంటి వాడిని ప్రజలందరూ వచ్చి చూశారంట. ఏం చూశారంట తెలుసా? వరే, వీడు బాగలేనప్పుడు బట్టలు ఏనాడు కట్టుకోలేదే, బాగా నున్నగా తల దువ్వాడు, బట్టలు వేసుకున్నాడు, బంధకాలు లేవు, స్వస్థ చిత్తుడయ్యాడు, మంచిగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చూసినటువంటి ప్రజలు ఏమంటున్నారు? నువ్వు వెళ్ళిపో. ఏం చేయాలా? నువ్వు వెళ్ళిపో కదా. నిజమే, బాగు చేసేవారు ఎప్పటికీ కూడా చెడుగానే కనపడతాడు. బాగు చేశాడు అనే సాక్ష్యం ఉండదు మనకి. బాగు చేశాడనేది సాక్ష్యం ఉండదు. నిజమే, సేవకులకు కూడా ఎంత మంచిగా, నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా బ్రతికిన నిందలు, అవమానాలు, దెబ్బలు, ఎన్నో ఎగతాళి మాటలు వస్తూనే ఉంటాయి. వాటిని తాలుకొని నిలిచిన వాడే, మరణం వరకు నమ్మకముగా ఉన్నవాడే జీవ కిరీటాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. దేవునికి స్తోత్రం.